రమాదేవి దృష్టిలో నువ్వు యువరాణివి కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి. ఇక్కడ నువ్వు యువరాణిగా బ్రతకాలి అంటే అక్కడ ఆ సంస్థానానికి నేను రాజును కావాలి. ఏమంటావు? ఆలోచించడానికి ఆప్షన్స్ లేవు. ఒకటి, రమాదేవి గారికి నిజం తెలిసి నువ్వు రోడ్డు మీద పడ్డావు, లేదా డీల్ కొప్పుకొని నువ్విక్కడ దర్జాగా బతకడం, అక్కడ నేను రాజులాగా బతికేలా చేయడం. సరే, నీ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇది ఎక్కడ బయటకు రాకూడదు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నీతో నాకు అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వను. నా జాగ్రత్తల్లో నేనుంటాను. కానీ నీ చెల్లెలుందే, తనే మరీ ఆవేశపడిపోతోంది. తనని కొంచెం కంట్రోల్లో పెట్టు. దాని సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. సరే రోజా, నేను చెప్పిన దానికి సరే అనడం కాదు. సంస్థానానికి చెందిన ఏ పనులైనా నేను చెప్పిన వెంటనే నువ్వు చేసి పెట్టాలి. లేదు, కాదు, కుదరదు అని ఈ 3 పదాల్లో ఏది వినిపించినా రమాదేవి గారికి నువ్వెవరో తెలిసిపోతుంది. నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. నా ఇంటి కోడలు కాబోతోంది అంటే ఆనందపడాల్సిన రోజా ఎందుకు ఇంత కంగారు పడుతోంది? ఊరికోరికే ఎందుకు పక్కకి వెళ్తోంది? ఆ జ్యూస్ పంపిస్తే ఎందుకు తాగలేదు? జనాల్లో ఎవరికి సైగ చేస్తోంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? రోజా, ఫంక్షన్ కూడా పూర్తయింది. మరి ఆ మణిహారం సంగతేంటి? చెప్పాను కదా అత్తయ్య గారు, కొల్హాపూర్ సంస్థానానికి పంపిస్తానని. అలా ఎందుకమ్మా? మీ సంస్థానం ఇక్కడే ఉంది కదా. పైగా ఉపేంద్ర సంస్థానం నుంచే వచ్చాడు. ఉపేంద్రకిచ్చి సంస్థానానికే పంపించేయచ్చు కదా. మీరే ఉంటారు గురువుగారు. రాజమణిహారం అనేది రాజుగారు రాణిగారు ఎక్కడుంటారో ఆ రాజ్య సంస్థానంలోనే ఉండాలమ్మా. వారు లేరు కనుక వారున్న సంస్థానంలోనే ఉండడమే సరైనది. చూసావా, పెద్దలు వారు కూడా అదే సెలవిస్తున్నారు. ఇక నా కోడలిగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే అదేనమ్మా ఫైనల్. ఈరోజేంటో మనకన్నిలా కలిసొచ్చేస్తున్నాయి. ఇన్నాళ్లుగా కనిపించని అక్కా చెల్లెళ్ళు కనిపించారు. సంస్థానం ఆస్తులు నా సొంతం కాబోతున్నాయి. ఇప్పుడు ఈ రాజమణిహారం కూడా నా చేతికి దొరుకుతుందంటే రమాదేవి నా చేతిలో ఉన్నట్టేగా. చంద్రిక, చంద్రిక, సమయానికి ఈ చంద్రిక ఉండదు. ఏ చామంతి, అమ్మగారు, నా గదిలో రాజమణిహారం పెట్టే బాక్స్ ఉంది, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. ఇదేంటి, రాజమణిహారం రాజమణిహారం అని తెగ గోల చేసింది. తీరా వాళ్ళ చేతికి పోతుంటే ఎలాంటి రియాక్షన్ లేదు.
పోయింది. రాణిగారు నా మీద పెట్టుకున్న నమ్మకం అంతా పోయింది. రాజమణిహారం ఇలాంటి దరిద్రుడి చేతిలో పడుతుంది. ఏం చేయాలి? అది నేను చూస్తే. హలో, ఇక్కడే ఉన్నాను. ప్రేమ్ ప్రేమ్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నేనంటే ఇష్టం లేదా, లేదంటే నన్ను కావాలని ఏడిపిస్తున్నాడా? ప్రేమ్ ఎందుకలా ఉన్నా? ఆ మణిహారాన్ని నీ దగ్గర దాచున్నా బాగుండేది చిట్టి. ఇప్పుడు అదే ఆ ఉపేంద్రతో వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేయవా? ఆ మణిహారం వాడి చేతికి వెళ్ళకూడదు. అసలు అది ఎవరి చేతికి వెళ్ళొద్దు. ఏం చేయాలో ఏదైనా ఐడియా వస్తే చెప్పవా? చామంతికైతే సిపిఆర్ పేరుతో లిప్ లో కూడా పెట్టేస్తున్నాడు. నాతో అయితే కనీసం పక్కన నిలబడి పిక్ దిగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏ చామంతికైనా సిపిఆర్ చేసేది? నాకు చేయడా? నా మీద ప్రేమ్కి ఎంత ప్రేముందో ఈ రోజే తేలిపోవాలి.